అశోక్ గారు. హలో. అశోక్ గారు నమస్తే. అశోక్ గారు నిన్నటి నుంచి చూస్తున్నాం మంత్రులు అలాగే ఇటు మాజీ మంత్రులు బీఆర్ఎస్ కీలక నేతలు వీళ్ళందరి మధ్య జరుగుతున్నటువంటి సవాళ్ల పర్వం అది ఈ రోజు కూడా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. మరోసారి తెలంగాణలో అప్పుల అంశం తెర మీదకి వచ్చింది. మీరెంత చేశారనేటటువంటి తీవ్ర స్థాయిలో విమర్శలు అరెస్టులు దాకా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది అసలు? నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారములు, జీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు. సార్, ఒక్కటే, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పర్యటన చేసి మేము చేసినటువంటి ప్రోగ్రామ్స్, మాకు వచ్చినటువంటి ప్రజల నుంచి స్పందనను చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ మిలాఖత్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ను హైజాక్ చేద్దాం, దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాం అనే ఒక పెద్ద కుట్ర చేసి వీరిద్దరు కలిసి ఈ నాటకాన్ని తెరపైకి తెచ్చారు. నేను ఒకటే అడుగుతున్నానండి, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఆయన సభానాయకుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి అసెంబ్లీ ఇంత పెద్ద వేదిక ఉన్నాక మీరు ఈ తెలంగాణ భవన్ ఎందుకు, మీకు ఈ అమరవీరుల స్తూపం ఎందుకు, మీరు అసెంబ్లీలో చర్చించండి. ఇంకోటి, బీఆర్ఎస్ ఇంత అవినీతి చేసిందని ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మాట్లాడినరో, మరి అధికారంలో ఉన్నప్పుడు వీరు జైలు వేయండి కదా, వీరు ఎందుకు వేస్తలేరు? అంటే మీకు వారికి ఉన్నటువంటి సంబంధం ఏంది? మేము స్పష్టంగా ఎప్పుడు కూడా చెప్తున్నాము, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసి ఆడుతున్న రాష్ట్రంలో నాటకం. రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించిన ఈ రెండు పార్టీలు కలిసి. ఆయన ఎంత అప్పు చేసిండో, కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. కేసీఆర్ గారు చేసినంత అవినీతి. ఆయన ఏదైతే లోన్ అంటున్నాడో, మొత్తం తెలంగాణ ప్రజలను మిస్గైడ్ చేస్తున్నారు కదా. ఏదైతే ఎఫ్ఆర్బిఎం పరిధిలోని ఇంత అసెంబ్లీలో పార్లమెంట్ లో అడిగినరు, మీరు తెలియకుండా ఏది కాకుండా ఎన్నో కార్పొరేషన్ సృష్టించి దాని పరిధి లేకుండా ఎన్నో లోన్స్ తీసుకొని కేసీఆర్ గారు చేసిన అవినీతికి మీరు వంత పడుతున్నారు. అయితే అశోక్ గారు మీరు వంత పడుతున్నారా? భారతీయ జనతా పార్టీ ఏమైనా వంత పడుతుందా? సిబిఐ కానీ ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల మీద ఎందుకు రైళ్లు చేయలేదు, ఏమి చేయలేదు? కేసీఆర్ గారు ఇదే పాట పడుతున్నారు, అవినీతి అవినీతి అని. ఇనే ఓపిక పట్టండి, ఇనే ఓపిక లేకనే ఓడిపోయినారు మీరు. ఫస్ట్ వినండి, మీరు ఇన్న తర్వాత జవాబు చెప్పండి నాకు. నేను మోడరేటర్ అండి, నేను యాంకర్ ని. మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఎల్తితనం, మీరు ఈ ఎల్తితనం తోటి చేసినటువంటి అవినీతి తోటి, కుటుంబ పాలన తోటి ఓడిపోయినరు. ఇంకా బుద్ధి రాలేదు మీకు. నేను వినండి ఫస్ట్, మీరు ఇన్న తర్వాత మాట్లాడండి. మధ్యలో ఎందుకు వస్తారు మీరు? యాంకర్ అండి, నేను క్వశ్చన్ అడిగింది యాంకర్ అండి, నేను మోడరేటర్ ని మాట్లాడుతున్నా. అయితే ఈ 10 సంవత్సరాలు ఎట్లా పోయిన 10 years ఎట్లా గడిచిందంటే సార్, బీఆర్ఎస్ పాలనలో ప్రతి అడుగున అవినీతి అయింది, ప్రతి డిపార్ట్మెంట్ భ్రష్ట్ అయిపోయింది, ప్రతి డిపార్ట్మెంట్ లో అవినీతి, ఏ డిపార్ట్మెంట్ లేకుండా నిర్వీర్యం చేశారు. మరి వాస్తవంగా కాంగ్రెస్ మిత్రులు ఒక మాట అన్నారు, అంటే వీరు చేసినటువంటి అప్పులు దేని మీద పెట్టారు? కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూర్చుంటున్నాడు. ప్రతిపక్ష నాయకుని హోదా పని ఏంటంటే 6 నెలలకు ఒకసారి సంతకం పెట్టి ఏ రోజు చర్చ ఉండదో ఆ రోజు వచ్చి దొంగలెక్క వచ్చి పారిపోతున్నాడు. నేనేం అడుగుతున్నా అంటే, ప్రతిపక్ష నాయకుడు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ఆయనకు బాధ్యత ఉంది. దేని మీద అప్పు పెట్టినాం? మరి రేవంత్ రెడ్డి గారు అప్పు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏదైతే అవినీతి చేస్తున్నాడో, మరి దాన్ని నిలదీసే అధికారం, నిలదీసిన బాధ్యత తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చింది కదా, ఎందుకు చేస్తలేరు మీరు? అంటే మీరిద్దరు మిలాఖత్ అయి ఈయన చేసినటువంటి అవినీతిని ఈయన కప్పిపుచ్చుకుంటున్నాడు, ఈయన చేసినటువంటి అవినీతిని ఈయన చేస్తున్నాడు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కు. మీరు ఈ ములాఖత్ అవినీతి మీ ఇద్దరిది ఏదైతే ఉన్నదో ములాఖత్ చేసి భారతీయ జనతా పార్టీ చేసిన ప్రోగ్రామ్ చేయడానికి మీరు ఈ నాటకం ఆడతారా? తెలంగాణ ప్రజలు దీన్ని చూస్తున్నారు. చెప్పండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుమ్మక్కై డ్రామాలు ఆడుతున్నాయి అంటున్నారు. మరి బీజేపీ ఏం పరిష్కారం చెప్తుంది దీనికి? తెలంగాణ అప్పులపై మాట్లాడుతున్న బీజేపీ కేంద్రం రాష్ట్రానికి ఏం ఆర్థిక సహాయం చేసింది? మీరు చూడండి, లెక్కలు మేమైతే ఎప్పుడు లెక్కలు చెప్పడానికి ఉన్నాము. తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధిలో సింహభాగము
ఈ భారతీయ జనతా పార్టీది ఉంది, ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో ఇవన్నిటిని ఏది ఎక్కడ ఎక్కడ అభివృద్ధి జరిగిందో వాటన్నిటిలో భారతీయ జనతా పార్టీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు 70 సార్లు ఎందుకు ఢిల్లీకి పోతున్నాడు? మరి ఏమే వారికి సాయం చేయకుండా ఢిల్లీకి ఎందుకు వస్తాడు రేవంత్ రెడ్డి గారు? కాబట్టి మేము ఎప్పుడు ఏ రాష్ట్రంలో మాకు ప్రతిపక్షం ఉన్నదా, వేరే పార్టీ ఉన్నదా, బీజేపీ లేదా అని చూడం. మాకు ఒకటే ప్రజల సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి అనేదే బీజేపీ ఎజెండా. మొత్తం దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలి, అభివృద్ధి ఉండాలనే ఒక్క నినాదంతో మేము పనిచేస్తున్నాము. మరి తెలంగాణకు కూడా ఆ విధంగానే ఫండ్స్ ఇస్తున్నారు. ఫండ్స్ వీరు కేవలం ఏ ప్రోగ్రాం పెట్టినా గానీ, ఏ కాంట్రాక్ట్ పెట్టినా గానీ, ఏ ప్రాజెక్ట్ తయారు చేసినా గానీ అందులో ఎంత మనకు వాటా. పొలిటికల్ పార్టీలో మాట్లాడిందంతా కూడా వింటున్నాను. నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి సవాల్ అంశం చూస్తున్నాం. ఏం చెప్తారు?